హలో మూవీ లవర్స్. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర చిత్త కొట్టేసాయి. కానీ బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన సీజన్ అంటే అది సమ్మర్ సీజనే. స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. స్టూడెంట్స్ అందరూ సినిమాకి రావడానికి ఇష్టపడతారు. ఈ సీజన్ సమ్మర్లో ఏ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూద్దాం. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సమ్మర్కి వస్తుంది. ఎవరెవరు ఏ మూవీతో వస్తున్నారో ఒకసారి చూద్దాం. ముందుగా పెద్ద మూవీ మార్చి 20 రావాలి, కానీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం వల్ల పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయకపోయినా మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే లేవని టాక్ నడుస్తుంది. మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. మరి ముందుగా ఈ విశ్వాంబర మూవీ 2025లో రావాలి, కానీ అప్పుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి వచ్చిన ట్రోల్స్ వల్ల పోస్ట్పోన్ చేసి మళ్ళీ CGI వర్క్స్ కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఈ మూవీ కూడా ఈ సమ్మర్ సీజన్లోనే వస్తుందని టాక్. ఇప్పుడు ఈ సినిమాల్లో ఏది బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుందో చూడాలి మరి. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్, నాని మూవీ ద ప్యారడైజ్, అలాగే అడిషియస్ మూవీ గూఢాచారి 2 అండ్ డెకాయిట్ రెండు కూడా ఈ సమ్మర్లోనే వస్తున్నాయని టాక్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ 300 crores పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నారని సమాచారం. అలాగే ఈ మూవీలో అనిల్ కపూర్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. ద ప్యారడైజ్ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, ఇంకా కొంచెం షూటింగే ఉందని ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చాడు. మార్చి 26ని ప్రకటించారు, కానీ సమ్మర్ వరకు పోస్ట్పోన్ చేస్తున్నారని టాక్. అలాగే రామ్ చరణ్తో క్లాష్ ఉండదని, 2 సినిమాలు ఒకసారి రావని ప్రొడ్యూసర్ తెలియజేశారు. ఈ మూవీ 100 crores నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్గా సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారని టాక్. నెక్స్ట్ అడిషియస్ మూవీ గూఢాచారి 2 May 1, 2026 రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని 100 crores నిర్మిస్తున్నారని టాక్. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. అలాగే నెక్స్ట్ అనుదీప్ అండ్ విశ్వక్సేన్ మూవీ ఫంకీ. ఈ మూవీ April 3 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీలో కాయదు లోహర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సమ్మర్ సీజన్లో తెలుగు మూవీసే కాకుండా డబ్బింగ్ మూవీస్ కూడా చాలా వస్తున్నాయి. ఏ సినిమాలు వస్తున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా మోహన్ లాల్ నటిస్తున్న దృశ్యం 3 ఈ సమ్మర్ సీజన్లోనే రానుంది. ఈ సినిమాని 300 crores నిర్మిస్తున్నారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా నిర్మించారు. ఈ సినిమా 2026 April 2 రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్న మూవీ ఎస్ మూవీ టాక్సిక్. ఎందుకంటే ఎస్ ఆల్రెడీ వచ్చి KGF 2 వచ్చి 3 years అవుతుంది. తర్వాత మళ్ళీ 3 years తర్వాత టాక్సిక్ మూవీతో వస్తున్నాడు. ఎస్ హీరోగా గీతా మోహన్ దాస్ నిర్మిస్తున్న మూవీ టాక్సిక్. ఈ మూవీ కూడా ఈ సమ్మర్లోనే రానుంది. ఈ సినిమా దాదాపు 400 crores బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో నిర్మించారు. ఈ సినిమాలో మొత్తం 5 లేడీ క్యారెక్టర్స్తో స్ట్రాంగ్ కాస్టింగ్తో మూవీ హైప్ పెంచేశారు. నెక్స్ట్ అప్డేట్ సూపర్ స్టార్ రజనీ మూవీ జైలర్ సీక్వెల్ జైలర్ 2 కూడా ఈ సమ్మర్లోనే రానుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 450 crores గ్రాండ్గా రెడీ చేశారు. జైలర్ 2 2026 June 12 వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. అలాగే సూర్య 46th మూవీ కూడా ఈ సీజన్లోనే రానుంది. మమితా బైజు హీరోయిన్గా నటిస్తుంది. 2026 సమ్మర్లో రిలీజ్కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ధనుష్ 54th మూవీ కర్రా 2026 సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా రాబోతుంది. మమితా బైజు హీరోయిన్గా నటిస్తుంది. జీవి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సినిమా 2026 సమ్మర్లో వస్తుందని టాక్. ఇది ఇవాళ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.